వ్యక్తి లోపల భగవత్ సాన్నిధ్యానికి, భగవంతుడు ఉన్నాడనడానికి, దివ్యత్వం ఉందనడానికి తొలి సూచన అతనిలోని శాంతి. శాంతి అంటే స్థిరత కూడా. శాంతి, సహనము 2 కలిసే ఉంటాయి. సహనం ఉన్న చోటే శాంతి ఉంటుంది. శాంతి నెలకొనాలంటే అన్ని రకాల ఒత్తిడులను తట్టుకునే సహనము అలవర్చుకోవాలి. ఇది శాంతికి పునాది వేస్తుంది. ఒక కొవ్వొత్తి ఇంకో కొవ్వొత్తిని వెలిగిస్తుంది అన్నట్టు తమలో శాంతిని స్థిరపరచుకున్న వాళ్ళే ఇతరులకు శాంతినివ్వగలరు. పరమ ప్రశాంతిలో, నిశ్శబ్దంలో, నిశ్చలతలో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో పనులు చేసుకుంటూ ఉండటమే జీవితం అనుకోవటం పొరపాటు. చాలా మంది ఉద్రిక్త్యావేశాలతో పని చేయకపోతే ఏమీ చేయనట్టుగా భావిస్తారు. ఇలాంటి చలనాలు పరిస్థితులను మారుస్తాయి అనుకోవటము అన్ని భ్రమల కన్నా గొప్ప భ్రమ. ఏ రంగంలోనైనా ఉద్రిక్తత అన్నది పురోభివృద్ధిని కుంటుపరుస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం 100 సంభావ్యతలను ఆలోచించటం కన్నా, అటు ఇటు పరిగెత్తడం కన్నా నిశ్శబ్దంగా శాంతిగా ఉండటం తొందరగా పరిష్కారాన్ని చూపిస్తుంది. శాంతి మౌనం నుంచే వెలువడుతుంది. ఈ శాంతి లోతులకు పోయే కొద్దీ అది ఇంకా ఇంకా ఎక్కువగా మౌనం అవుతుంది. శాంతి మౌనము ఎంత లోతుకు వెళ్ళి కుదురుకోవాలంటే బయట నుంచి ఏది వచ్చినా అది లోపల ప్రతిష్ఠించుకొని ఉన్న శాంతికి తగలకుండా జారిపోవాలి. శాంతిని మనలో స్థిరం చేసుకునే కొద్దీ నిమ్న ప్రాణిక ప్రతిచర్యలు వైటల్ ప్రభావంలో పడి తలెత్తే ఈ కోరికలు, భావావేశాలు, డిప్రెషను, అతిశయము ఇలాంటివి ఏవి కూడా ఆ శాంతిని కదిలించలేవు. అవి వచ్చినా కూడా ఉపరితలం నుంచే జారిపోతాయి. లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది ఉండదు. మన చైతన్య ప్రగాఢ అంతరంలో ఒక ప్రశాంత స్థితి ఉంది. దాన్ని కనిపెట్టాలి. దానితో సంయోగం చెందాలి. అప్పుడు మాత్రమే అది ప్రతిక్రియకు అతీతంగా మన చైతన్యాన్ని పరివర్తన చెందిస్తుంది. భగవంతునితో సాయుధ్యానికి మనల్ని సిద్ధం చేస్తుంది. మొదట శాంతి అంతరతత్వంలోనే మొదలవుతుంది. కానీ నెమ్మది నెమ్మదిగా ఇది బయటకు ప్రవహిస్తూ ఒక వరదలాగా బాహ్యాన్ని ముంచెత్తాలి. ఇది మన బాహ్య చర్యలను ఆక్యుపై చేసినప్పుడు రెస్ట్లెస్ గా ఉండే మనసు, ప్రాణాలు ఈ అంతరశాంతిలో మునిగిపోతాయి. లేదా వీటి శక్తులు, భావనలు, సంవేదనలు పరివర్తనన్నా చెందుతాయి. లోపల నిశ్చలంగా ఉండాలి. చివరి వరకు పయనించాలనే దృఢ సంకల్పము ఉండాలి. కష్టాలు వచ్చినా, ఏవైనా డిఫరెన్సెస్ ఉన్నా వాటి వలన కలత చెందకూడదు, నిరుత్సాహపడకూడదు. ఇది యోగ మార్గంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం. ఇలా కాకుండా ఉంటే మన చైతన్యము అస్థిరంగా, చంచలంగా ఉంటూ అనుభవాలు నిలుపుకోవడం కష్టమవుతుంది. మన అంతరంలో నిశ్చలంగా, స్థిరంగా ఉన్నప్పుడే మన అనుభవాలు కూడా స్థిరంగా ఉంటాయి. బాహ్యంలో కనిపించే స్థితుల కన్నా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ముఖ్యమైనది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకొని దాని వాయువులో శ్వాసించగలిగితే అది సాధనలో నిజమైన పురోగతిని సూచిస్తుంది. నామజపము లేదా శాంతి మంత్రము ఇలాంటి వాతావరణాన్ని సృష్టించటానికి, మనలో శాంతి స్థిరపడటానికి దోహదం చేస్తుంది. ప్రశాంత పరిస్థితులు ఉండాలి నిజమే, కానీ నిజమైన ప్రశాంతత అన్నది లోపల ఉందని, వేరే ఏది కూడా మనం కోరే స్థితిని ఇవ్వదని అర్థం చేసుకోవాలి. ఏ శాంతి వెనుక ఉందో, మనలోని నిజతత్వం ఏదో దాన్ని తెలుసుకొని దాన్ని అనుభూతి చెందటం, దానిలో జీవించటం నేర్చుకోవాలి. బాధ కలిగినప్పుడు దానికి మందు శాంతి మాత్రమే. బాధ నుంచి తప్పించుకోవటానికి బరువైన పనిని కల్పించుకొని ఉపశమనం పొందొచ్చు, కానీ అది తాత్కాలికం. కొంతకాలం మాత్రమే ఉపశమనాన్ని ఇస్తుంది. మనలోని వివిధ భాగాలు బ్యాలెన్స్డ్గా ఉండటానికి పని అన్నది కొంతవరకు అవసరమే, కానీ ఆ శాంతితోనే మన బాధ అన్నది ఉపశమనం కలుగుతుంది. తల మీద, తల చుట్టూ శాంతిని అనుభూతి చెందటం మొదటి మెట్టు. దానితో కనెక్ట్ కావాలి. అంటే మన శిరస్సు మీద, మన శిరస్సు చుట్టూ శాంతిని అనుభూతి చెందాలి. అప్పుడే అది నెమ్మదిగా మనలోకి డిసెంట్ కావటం వల్ల జరుగుతుంది. అలా దిగి వచ్చిన శాంతి మన మనసు, ప్రాణము, శరీరాలను ఆక్రమించి మనం దానిలో నివసించేట్టుగా చేస్తుంది. ఇలాంటి శాంతి మనలోని దివ్య ఉనికికి చిహ్నం. మనలో దైవం ఉందనడానికి సూచన. ఒక్కసారి దీన్ని సాధించగలిగితే మిగిలిందంతా అనుభవంలోకి రావటం మొదలవుతుంది. మనలో భగవంతుని పట్ల ఆకాంక్ష పెరుగుతున్న కొద్దీ దానికి సమాధానంగా శాంతి పైనుండి దిగి వస్తుంది. పైనుండి దిగి వచ్చిన శాంతి ముందు హృదయము, ఆ తర్వాత నాభి వరకు దిగి రావాలి. అది సంపూర్ణ స్థైర్యాన్ని కాకపోయినా ఒక విధమైన ఆంతరిక స్థైర్యాన్ని ఇస్తుంది. శాంతి నెలకొనాలంటే మనలో ఉండాల్సింది ఆకాంక్ష, దృఢమైన బలమైన సంకల్పం. భగవంతుని దిశగా తిరుగని దానినంతా నిరాకరించటం.
ఏ ఏ భాగాల్లోకి శాంతిని ఆహ్వానిస్తామో, ఉదాహరణకి మన హృదయం భావోద్వేగానికి చెందినది, నాభి ప్రాణికానికి చెందినది. ఆయా భాగాల్లో ఆయా భాగాల్లోకి మనం శాంతిని ఆహ్వానించినప్పుడు ఈ భగవంతుని దిశగా తిరగని దాన్నంతా కూడా నిరాకరించడం జరుగుతుంది. ఎప్పుడూ ఉన్నతమైన మాటలు, పనులు, భావనలతో ఉండటము, సంతోషంగా ఉండటము, సమత్వాన్ని అలవర్చుకోవటము, అబద్ధం చెప్పకుండా ఉండటము, స్వచ్ఛతను నిజాయితీని పెంచుకోవటము, ఔదార్య గుణం, ఇతరులకు సహాయం చేయటం, భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉండటం, ఇవన్నీ కూడా మనల్ని ఉన్నత చైతన్యంలో ఉంచుతాయి. మన చైతన్యాన్ని ఎంత విశాలం చేసుకుంటే అంతగా పైనుండి దిగి వచ్చే శక్తిని స్వీకరించగలుగుతాం. ఈ పరమశక్తి దిగి వచ్చి మన మనసు, ప్రాణము, శరీరాలలో శాంతితో పాటుగా కాంతిని, బలాన్ని తీసుకొని వస్తుంది. శాంతితో ఉండటం అంటే దుఃఖంతో బాధించబడని, సంతోషంతో ఉత్తేజితం కాని, అంటే దుఃఖంతో బాధించబడకూడదు. మనకి ఏదైనా దుఃఖకరమైన సంఘటనలు జరిగినా కూడా అవి మనల్ని బాధ పెట్టకూడదు. సంతోషంతో, అంటే మనకి ఏదైనా సంతోషం కలిగించే సంఘటన జరిగినా కూడా ఉత్తేజితం కాకూడదు. అటువంటి హృదయం కలిగి ఉండటమే శాంతి. అప్పుడు పొందే ఆనందము పరిపూర్ణంగా, ప్రగాఢంగా ఉంటుంది. మాటలో సత్యం, ఆలోచనలో సత్యం చాలా ముఖ్యం. అసత్యం అనేది మనలోని భాగం కాదని, అది బయట నుంచి మనలోకి వస్తుందని ఎంతగా మనం ఫీల్ అయితే అంతగా అసత్యాన్ని నిరాకరిస్తాం. ఇలాగే పట్టుదలగా సాధన కొనసాగిస్తే ఇప్పుడు ఏదైతే సరిగా లేదో, అంటే క్రూకెడ్గా ఉందో అది సరళమవుతుంది. అప్పుడు భగవంతుని సన్నిధి, సత్యం అనేది స్థిరంగా అనుభూతి చెందుతాం. ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. మన విశ్వాసం కూడా జస్టిఫై అవుతుంది. ఇన్ సైలెన్స్ ఇస్ విజ్డమ్. మనసు మౌనంగా ఉన్నప్పుడే నిజమైన జ్ఞానం సంప్రాప్తిస్తుంది. మనసుతో చేసే సాధారణ క్రియలన్నీ ఉపరితల భావనలను సృష్టిస్తాయి. ఇది నిజమైన జ్ఞానం కాదు. మనసుతో వచ్చే జ్ఞానం ఎప్పుడు నిజమైన జ్ఞానం కాదు. మాట ఎప్పటికీ ఉపరితల స్వభావాన్ని ప్రకటిస్తుంది. అటువంటి సంభాషణ వలన మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నిజమైన జ్ఞానాన్ని వినే ఆంతరిక శ్రవణ శక్తిని కోల్పోయేట్టు చేస్తుంది. టాక్లెస్ గెయిన్ పవర్ అన్నదానికి అర్థం ఇదే. ఇది కేవలం నిజమైన జ్ఞానమే కాదు, గొప్ప శక్తిని కూడా ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే పైపైన బుడబుడా ఉడకడానికి బదులు లోపలకు వెళ్లే మనసు ఉన్నత చైతన్యం నుంచి వచ్చేదాన్ని వినగలుగుతుంది. శాంతి బాహ్య అనుబంధాల మీద ఆధారపడటం నుంచి విముక్తి చెందేట్టుగా చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆత్మరతిని ప్రసాదిస్తుంది. అయితే మనమే ఒంటరిగా ఉన్నప్పుడు అంతవరకు బాగానే ఉంటుంది, శాంతిని సాధించగలుగుతాం. కానీ తర్వాత ఇతరులతో సంబంధం ఉన్నప్పుడు, వాళ్లతో మాటలు, చర్యలు, ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకున్నప్పుడు దీన్ని నిలుపుకోవడం కష్టం. ఎందుకంటే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చైతన్యంలో క్రిందకు పడిపోయే అవకాశం ఉంది. ఈ సమస్య కూడా శాంతి స్థిరంగా స్థాపించబడే వరకు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఆ శాంతి స్థిరపడినప్పుడు మనలో తనంతాను అది రక్షించుకుంటుంది. ఎందుకంటే ఉన్నత శాంతితో నిండిన చైతన్యానికి బాహ్య సంబంధాలన్నీ కూడా ఉపరితల విషయాలే. వాటిలో ఉన్నా కూడా ఉపరితల విషయాలే అవుతాయి. ఒక్కసారి మన ఆంతరిక చైతన్యంలో నిశ్చలత సిద్ధింపజేసుకున్న అది ఇంకా డిస్టర్బెన్సెస్ చేత కప్పివేయబడి ఉంటుంది. తర్వాత అడుగు ఏమంటే బాహ్య చైతన్యంలో కూడా ఇంకా ఇంకా ఎక్కువగా శాంతి స్థిరతలను వ్యాపింప చేయాలి, అవి స్థాపించబడాలి. అప్పుడు సాధారణ శక్తుల ఆట పైపైన ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది. వాటిని సులభంగా కంట్రోల్ చేయగలుగుతాం. ఉన్నత చైతన్య శాంతిని నిలుపుకోవటము అన్నిటికన్నా ఉత్తమమైనది, అతి ముఖ్యమైనది. అప్పుడు ప్రాణిక సంక్షోభం అంటే వైటల్ డిస్టర్బెన్సెస్ లేచినా అది ఉపరితలానికే పరిమితం అవుతుంది. శాంతిని పొందితే ప్రాణికాన్ని కడగటం, వైటల్ని శుద్ధి చేయటం సులభమవుతుంది. వైటల్లో ఉన్న మలినాలు, మనలోని భయము, డిప్రెషను, కోపము, అజిటేషను, జెలస్, కోరికలు, ఇవన్నీ కూడా శాంతి నెలకొనకుండా వీటిని కడగాలంటే కడగటమే అవుతుంది, శుద్ధి చేయడమే అవుతుంది, తిరిగి మలినం అవుతూ ఉంటుంది. శాంతికి మాత్రమే దీన్ని పూర్తిగా కంప్లీట్గా శుద్ధి చేయడం అన్నది సాధ్యమవుతుంది. ఇతరమైనదంతా వదిలేయాలి. ఏది అమృతమైనదో, ఏది అనంతమైనదో దాన్ని మాత్రమే పొందాలి. అదే భగవంతుని ప్రేమ. అందులోనే పరమ ప్రశాంతి ఉంది. అన్ని పరిస్థితుల్లో శాంతంగా, నిశ్చలంగా ఉంటూ భగవత్ శక్తిని, మదర్ కాన్షియస్నెస్ని ఆవాహన చేయాలి. సమాధానం కోసం వేచి చూడాలి. అప్పుడు సమాధానం తప్పకుండా లభిస్తుంది. ఉపరితలంలో ఆందోళన ఉన్నప్పటికీ అంతరంలో శాంతిని అనుభూతించటం యోగికి సాధారణ నియమం. యోగ శిఖరాన్ని
అధిరోహించాలనుకునే వారికి శాంతి స్థిరపడటం అవసరం. మనం చేసే సాధన మనకు ఆనందాన్ని ఇవ్వాలి, శాంతిని స్థిరపరచాలి. ఆ శాంతి స్వతసిద్ధంగా జలధార నుంచి ఉపికి వచ్చే నీటి వెల్లువలా ఉండాలి. ధన్యవాదాలు.